సుప్రీంకోర్టులో ఈరోజు ఆ కేసు వేసిందే మా పార్టీ. కపిల్ సిబల్ గారిని నా దగ్గరికి మొన్న పిల్లలందరూ వచ్చి ఆ రోజు నేను అశోక్ నగర్కి పోవడానికి బయలుదేరుతుంటే ఇక్కడ పోలీసులను వందల సంఖ్యలో మోహరించినారు సార్, మీరు రాగానే అరెస్ట్ చేద్దామని రెడీగా ఉన్నారు, మేమే వస్తాము అని చెప్పి పిల్లలందరూ ఇక్కడికి వచ్చినారు. వచ్చి వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఆలస్యమైనప్పటికీ కూడా, ఎల్లుండి పరీక్ష ఉన్నప్పటికీ కూడా ట్రై చేద్దామని చెప్పి థర్స్డే ఈవినింగ్ ఢిల్లీకి పంపించి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో, మా దాసోజి శ్రవణ్ గారి నేతృత్వంలో ఒక 10 మంది పిల్లల్ని కూడా ఢిల్లీకి పంపించి వారు మేము పిటిషన్ ఇస్తాము, మీరు సహకరించండి అంటే మేము కపిల్ సిబల్ గారు లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించి సుప్రీంకోర్టులో ఆ పిల్లల ఆందోళనను ఉపశమనం చేయాలని చెప్పి కొట్లాడినాం. దురదృష్టం ఏమంటే ఫ్రైడే వస్తుందేమో, అర్జెంట్ మెన్షన్ చేస్తే ఫ్రైడే తీసుకుంటారేమో అనుకున్నాం. కానీ ఫ్రైడే తీసుకోలేదు, మండే తీసుకుంటాం ఫస్ట్ ఇష్యూగా అన్నారు. ఈరోజు మండే తీసుకున్న తర్వాత మరి సుప్రీంకోర్టు ఏమీ తిరస్కరించలేదు. సుప్రీంకోర్టు చెప్పిందల్లా పరీక్ష ఈరోజే ఉన్నది కదా, మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది, పిల్లలు కూడా ఈ పాటికి పరీక్ష కూర్చొని ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఆపడం అనేది కరెక్ట్ కాదు. కానీ సుప్రీంకోర్టు 2 మంచి మాటలు చెప్పింది. ఒకటి, ఫలితాలు ఆ రిట్ పిటిషన్ ఏదైతే హైకోర్టులో ఉందో అది డిస్పోజ్ చేసేదాకా, ఆ రిట్ పిటిషన్ మీద ఏదో ఒక నిర్ణయం హైకోర్టు తీసుకునేదాకా మీరు ఫలితాలు ప్రకటించవద్దు అని టీజీపీఎస్సీని ఆదేశించింది. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యమైన మాట చెప్పింది, తొందరగా డిస్పోజ్ చేయమని, ఆ రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో తొందరగా విని న్యాయం చేయమని చెప్పి కూడా మేము ఆదేశిస్తున్నామని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ బాధాకరమైనది ఒక విషయం, ఇవాళ మనందరం కూడా ఆలోచించాలి. చాలా స్పష్టంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 55 మా ప్రభుత్వంలో ఆనాడు 2022లో మేము తీసుకొని వచ్చినాం. జీవో నంబర్ 55లో ఏముందండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్, ఈ అన్ని సెక్షన్స్కు సంబంధించి మా ప్రభుత్వంలో మేము చేసిన ఆలోచన ఏంటంటే వీరందరూ ఇటు ఓపెన్ కోటాలో కూడా ఎవరైనా మెరిట్ ప్రకారం సెలెక్ట్ అవుతే అటుపోవచ్చు, మిగతా వాళ్ళకి రాజ్యాంగపరంగా సంక్రమించిన రిజర్వేషన్లు ఏవైతున్నాయో దానికి అనుగుణంగా వారికి రావచ్చు. అంటే 60% ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో అందులో యథాతథంగా ఈ వర్గాలకే వస్తుంది. మిగతా 40% ఓపెన్ కోటాలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఎవరైనా క్వాలిఫై అవుతే వాళ్ళకి అక్కడ కూడా అవకాశం కల్పించే విధంగా ఆనాడు జీవో నంబర్ 55 రాజ్యాంగంలోని ఆలోచనకు అనుగుణంగా, ఎందుకంటే ఓపెన్ కోటా అనేది రిజర్వ్డ్ కాదు, కానీ జీవో 29 ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. మేము ఇది కొత్తగా చెప్పడం లేదు, నిన్న ఇయ్యాల చెప్పింది కాదు. జీవో వచ్చింది ఫిబ్రవరిలో 29, మేము జూలై నుంచే మొత్తుకుంటా ఉన్నాం, చెప్తున్నాం దీనివల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నాం. శాసనసభలో మా నాయకుడు హరీష్ రావు గారు చెప్పారు, తర్వాత ఇక్కడ మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి 3 సార్లు చెప్పారు, మా శ్రవణ్ గారు చెప్పినారు, ప్రభుత్వానికి రిప్రజెంట్ కూడా చేసినాం, దయచేసి ఇది ఆలోచించండి అని. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖపు వైఖరి వల్ల ఇవాళ చాలా ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్ 1 పరీక్ష అంటే ఏందండి, ఉన్నది 563 పోస్టులు, మొదలు రాసింది 5 లక్షల మంది పిల్లలు మా ప్రభుత్వంలో అప్పుడు నిర్వహించినప్పుడు. తర్వాత పేపర్ లీక్ అయింది అంటే సరే దానికోసం రద్దు చేసినాం. రెండవసారి పరీక్ష రాయాల్సి వస్తే 3 లక్షల మంది రాసినారు ప్రిలిమ్స్, అందులోకి వెళ్ళి 30,000 మంది సెలెక్ట్ అయినారు. ఇప్పుడు ఆ 30,000 మంది పిల్లలు ఈ 563 పోస్టులకు పోటీ పడుతూ ఉన్నారు. వాళ్ళు వారం రోజులు రాయాలి పరీక్ష, ఒకరోజు కాదు పరీక్ష, ఇది వారం రోజుల పరీక్ష అంటే మనసులో ఎంత ప్రశాంతత ఉండాలా, ఎంత పీస్ఫుల్గా ప్రిపేర్ కావాలా. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళని బతకనిచ్చిందా? లాస్ట్ 1 వీక్ వాళ్ళు ఏం అడిగినారు పాపం, కోర్టుల కేసు ఉంది, ఆ కేసు ఏందో తెగదాకా ఆగండి అన్నారు. నెంబర్ 1, మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్కు అన్యాయం అవుతున్నది, తప్పు, జీవో నంబర్ 29 రాజ్యాంగ విరుద్ధమని చెప్తున్నారు. దాన్ని ప్రభుత్వం పట్టించుకోదలుచుకోలేదు. రెండవ మాట వారు చెప్తున్నారు, 95% రిజర్వేషన్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా లోకల్స్ కోసం తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 95% రిజర్వేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు లోకల్స్కి. ఇవాళ మీ ఆలోచన వల్ల ఆ మిగతా 5% ఏదైతున్నదో 5% కాకుండా ఇందులో 95%లో కూడా చాలామంది నాన్ లోకల్స్ వస్తున్నారు, అన్యాయం జరుగుతున్నది, 95%లో నాన్ లోకల్స్ వస్తున్నారని ఆ పిల్లల వాదన. మూడవ వాదన, నిన్న మొన్నటిదాకా తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకొని ప్రిపేర్ అయినాం, ఇవాళ నువ్వు సడన్గా వచ్చి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటే మేము ఎక్కడ చావాలా, ఎట్లా రాయాలా అని చెప్పి కొంత టైం ఇవ్వండి, వాయిదా వేయండి, కావాలంటే హైకోర్టులో
అడ్వకేట్ జనరల్ని పంపించండి, మీ వాదన వినిపించండి, మా వాదన కరెక్టా మీ వాదన కరెక్టా హైకోర్టు చెప్తుంది, అప్పటిదాకా వాయిదా ఇవ్వమని పాపం వాళ్ళు బతిమలాడారు, ధర్నాలు చేసినారు, దరఖాస్తులు పెట్టుకున్నారు, సోషల్ మీడియాలో లొల్లి పెడుతున్నారు. కానీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అంటే ఇవాళ తన యొక్క వ్యతిరేకతను బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పిందని నేను అనుకుంటా ఉన్నా. మేమిచ్చిన జీవో అక్షరాల రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నది, జీవో నంబర్ 55. దాన్ని తూట్లు పొడుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు అన్యాయం చేస్తూ ఈ ప్రభుత్వం జీవో నంబర్ 29 తెచ్చింది. తెలంగాణేతరుల ప్రయోజనాలకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. స్థానికంగా ఉండే బలహీన వర్గాల పిల్లలకు అన్యాయం చేసే ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ విషయం, ఇది మంచిది కాదు ఈ జీవో అని. వినలేదు, మూర్ఖంగా పోయారు. సరే ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా వారి ఆల్రెడీ పరీక్ష స్టార్ట్ అయింది కదా, నన్ను ఏం చేయమంటారు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కేవలం 2 విషయాలు చెప్పారు. ఒకటి హైకోర్టును స్పీడ్గా చేయమంటా అన్నారు, రెండోది రిజల్ట్స్ డిక్లేర్ చేయొద్దని చెప్పారు. మేము అనేదల్లా ఒకటే, జీవో 29 ఏదైతే ఇప్పుడు హైకోర్టులో ఉందో మేము అందులో ఇంప్లీడ్ అవుతాం. ఒక అత్యుత్తమ న్యాయవాదిని పెడతాం, అవసరమైతే టాప్ లాయర్ భారతదేశంలో ఎవరున్నారో వాళ్ళని తీసుకొస్తాం. అది కపిల్ సిబలా ఇంకోరా, సుప్రీంకోర్టులో వేసినాం మేము వాళ్ళ తరపున. రేపు ఇక్కడ కూడా కొట్లాడతాం. ఆ పిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతాను. ఎందుకంటే మీరు నిజంగా లాస్ట్ 1 వీక్ నుంచి విపరీతమైన మానసిక ఒత్తిడికి ఆ పిల్లలు లోనైనారు. ఈ ప్రభుత్వాన్ని తెచ్చిందే ఆ పిల్లలు. ఒక రకంగా చెప్పాలంటే మా మీద అపోహలు సృష్టించి మా మీద విషప్రచారాలు చేసి ఇచ్చిన ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలు ఇవ్వలేదన్నట్టు చెప్పి వాళ్ళందరిని రెచ్చగొట్టి అశోక్ నగర్కి పోయి ఛాయ్ తాగి 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తా అని దొంగ మాటలు చెప్పి ఇవాళ జీవో 29 తెచ్చి వారి అనాలోచిత వైఖరి వల్ల మరి ఈ విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఒక జీవో 29లో మాత్రమే కాదు, జీవో 46కు సంబంధించిన పిల్లలు కూడా వచ్చారు. నేను వాళ్ళు వచ్చి సార్ మాకు మీ పార్టీ అండగా ఉండాలని కోరారు. వారి కోసం కూడా సుప్రీంకోర్టులో కొట్లాడతాం, మేము తప్పకుండా కొట్లాడతాం. అదే మాదిరిగా నా గ్రూప్ 4 ఉద్యోగులు కూడా వచ్చినారు, ఆస్పిరెంట్స్. వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, అన్న బ్యాక్లాగ్ పోస్టులు కానియకండి, మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు అయితే మళ్ళీ ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతుందో, దయచేసి మాకు సహాయం చేయండి అని వారు కూడా కోరుతూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇంత ఈగో ఇంత బేసిజం పనికిరాదు. ప్రభుత్వం నడిపేటలకు పట్టు విడుపులు తెలవాలి. మాకు కూడా చాలా సందర్భాల్లో ఇట్లాంటివి ఎదురైనాయి. అప్పుడప్పుడు ప్రభుత్వం వెనుకకు తగ్గితే ఏదో ఓడిపోయినట్టు కాదు, దానికి అంత బేసిజము ఏదో మా కిరీటం పడిపోయింది, నేను ముఖ్యమంత్రిని, నేను చెప్పింది శిలాశాసనం అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో పాలకులకు ఉండాల్సిన కనీస స్ఫూర్తి, ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ముంగట్టుకోవాలనో తెలియాలి. అది తెలియకపోవడం నిజంగా ఇప్పుడు ఉన్న పాలకులకు తెలియకపోవడం అనేది బాధాకరం. ఈ పిల్లల పక్షాన హైకోర్టులో సమర్థవంతమైన న్యాయవాదులను మా పార్టీ తరఫున మేము నియమిస్తాం, గట్టిగా కొట్లాడతాం. ఎందుకంటే ఇది ఒక జీవో ఇష్యూ కాదు, కొంతమంది పిల్లల ఇష్యూ కాదు, ఇది రాజ్యాంగం ఇష్యూ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లకు తూట్లు పడవడం అంటే ఇంతకంటే పెద్ద నేరం ఇంకోటి ఉండదు. డెఫినెట్గా అందుకే మేము వారి తరఫున కొట్లాడతాం. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని తప్పకుండా హైకోర్టులో రుజువు చేస్తామనే విశ్వాసం మాకు.